ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. మరి ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా మనకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషను మన జిల్లాలో జరుగుతుంది. మరి ఈ ఎగ్జామినేషన్కు మనము దాదాపుగా 43 పరీక్ష కేంద్రాలను కూడా జిల్లా వ్యాప్తంగా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక నంద్యాలలోనే దాదాపు 9 సెంటర్లను కూడా మనము ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ పరీక్షకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జనరల్ అండ్ వొకేషనల్ విద్యార్థులు దాదాపుగా 10,115 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించింది అంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 5,928 మంది విద్యార్థులు ఈ పరీక్ష మరి హాజరు కాబోతున్నారు. మరి ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ పూర్తి అవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా ఆయా కళాశాల యాజమాన్యానికి మనం అందరం కూడా మరి ఇష్యూ చేయడం అనేది జరిగింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దానికి సంబంధించినటువంటి కాలేజ్ ఎన్ఆర్ కానీ, సెంటర్ ఎన్ఆర్స్ కానీ, ఫోటో అటెండెన్స్ షీట్స్ కానీ, ఓఎంఆర్ బార్కోడ్ షీట్స్ కానీ, ఆన్సర్ బుక్లెట్స్ కానీ అన్నీ కూడా జిల్లా కేంద్రానికి చేరుకొని ఉన్నాయి. మరి ఈ నెల 18వ తారీఖు నాడు కూడా మరి ఆల్ సిఎస్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, కస్టోడియన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్తో సంబంధం అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి అధికారులు అందరితో కూడా మనం ఇక్కడ సమన్వయ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ రోజు అందరికీ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఉదయం 10 గంటలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి మొన్ననే మరి డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ని కూడా పూర్తి చేశాము. గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు మరి డిఆర్ఓ సార్ని ఆదేశించడం వల్ల మరి డిఆర్ఓ సార్ దగ్గర మరి మేము మీటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఉన్నాము. మరి డిఆర్ఓ సారు అలాంగ్ విత్ డిఈసి మెంబర్సు మరి కన్వీనర్ అయినటువంటి నేను అందరం కూడా హాజరై మరి కలెక్టర్ గారి యొక్క అప్రూవల్, ఎస్పీ గారి యొక్క అప్రూవల్ కూడా మనము ఈ ఎగ్జామినేషన్ జిల్లాలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిష్పక్షపాతంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో కూడా మరి ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగకుండా సీసీ కెమెరాల యొక్క సర్వైవల్లోని, ఆన్లైన్ స్ట్రీమింగ్లోని ఈ ఎగ్జామినేషన్ను మార్చిలో ఏ విధంగా అయితే మనం పూర్తి చేశామో అదే రీతిలో ఈ ఎగ్జామ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా మనము పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పరీక్షల నిర్వహణ కోసము మరి ఆయా కళాశాలకు సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసరు మరి 144 సెక్షన్ కోసం ఎంఆర్ఓ దగ్గరికి, అలాగే ఏఎన్ఎంల అపాయింట్మెంట్ కోసం మరి హెల్త్ ప్రైమరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా పోస్టింగ్ ఇప్పించుకోవాలి. అలాగే కళాశాలలో 2 కానిస్టేబుల్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ జరిగేటువంటి సమయంలోనూ, అలాగే క్వశ్చన్ పేపర్ని కూడా మనము పోలీస్ స్టేషన్ నుండి ఎగ్జామినేషన్ సెంటర్ని తీసుకుని పోవడానికి కూడా విత్ బందోబస్తుని కూడా మనం పూర్తిగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అందరికీ కూడా హెచ్చరించడం జరిగింది.